హాయ్, దిస్ ఈజ్ రవి. కూటమి ఏర్పడిన తర్వాత ఏపీ ప్రజల్లో ఒక మూడ్ క్రియేట్ అయింది. ఆ మూడ్ జగన్కి చాలా ఫేవర్గా ఉందని గత 2 వారాలుగా ప్రచారం జరుగుతుంది. సో నిజంగానే జగన్కి అది ఫేవర్గా మారిందా? సో అసలు ఎందుకు ఈ ఫీలింగ్, అసలు ఈ ప్రచారం బయటకు వచ్చింది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, కూటమి ఏర్పడిన తర్వాత లెక్క ప్రకారం మీద మనం అనుకునేది ఆటోమేటిక్ కూటమికి గ్రాఫ్ పెరగాలి అనుకుంటాం. కానీ దానికి రివర్స్లో జగన్కి గ్రాఫ్ పెరిగిందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. సో మరి ప్రచారం సృష్టించింది మరి ఎవరో తెలియదు, కానీ ప్రచారం అయితే కొంచెం నడుస్తుంది. సో ఈ ప్రచారం అసలు ఎందుకు వచ్చింది? సో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే టోటల్గా ప్రచారం మీదనే ఆయన యొక్క రాజకీయ ప్రయాణాన్ని చేస్తూ ఉన్నారు. రాజకీయ భవిష్యత్తును కూడా ప్రచారంనే బేస్ చేసుకొని ఆయన ఆశిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ డిజిటల్ ప్రమోషన్ ద్వారా ఏ విధంగా అయితే హైప్ క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డికి, అదే తరహాలో ఇప్పుడు అంతకంటే మిన్నగా ప్రచారం చేసి గెలవాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. సో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళే నేను అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాను అనేటువంటి ఒక రిగ్రెట్ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చాడు కదా. ఆయనే జాతీయ మీడియాలో ఆయన అభిప్రాయం చెప్పాడు కదా. ప్లస్ రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం లేదని చెప్పి అదే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చెప్పారు కదా. కానీ ఇప్పుడు 2019 కన్నా కూడా ఎక్కువగా ప్రచారాన్ని ఆకాశానికి తీసుకెళ్ళిపోయారు, డిజిటల్ ప్రచారాన్ని. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గత 2 సంవత్సరాల నుంచి కరోనా తగ్గినప్పటి నుంచి గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రభుత్వ డబ్బులతోటే ప్రచారం చేసుకున్నారు. అది అటర్ ఫ్లాప్ అయింది. ప్రజలు తిరగబడ్డారు ఎమ్మెల్యేల మీద, అంతా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ కోటి ఏదో క్రియేట్ చేశారు కదా, వై నీడ్స్ ఏపీ జగన్ అని ఏదో ఒకటి క్రియేట్ చేశారు. తర్వాత ఆడుదాం ఆంధ్ర అని ఒకటి క్రియేట్ చేశారు. జగన్తో నేను ఏదో వచ్చింది, జగన్తో నేను అనే ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టారు. జగన్ భరోసా ఏదో పెట్టారు. ఇలా దాదాపు 4-5 ప్రోగ్రామ్స్ ఓన్లీ ప్రమోషనల్ యాక్టివిటీస్ పెట్టారు కదా. దీనికి అయినటువంటి ఖర్చు కొన్ని వందల కోట్ల రూపాయలు ఉంటుంది కదా. ఇప్పుడు తాజాగా సిద్ధం అనేటువంటి హోర్డింగ్స్ పెట్టడానికి, ఆ ప్రచారం చేయడానికి 500 కోట్ల రూపాయలు కేటాయించారు అని. అదంతా కూడా ప్రజల డబ్బే కదా. సో ప్రచారం ఈ విధంగా పెద్ద ఎత్తున తయారు చేసుకోవాలి అనే దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ లాస్ట్కి పాస్ పుస్తకాల్లో కూడా ఆయన బొమ్మ వేయించుకునేటువంటి కార్యక్రమం మీద ఇప్పుడు కొంతమంది ఐఏఎస్లు అదే జరగాలి అని చెప్పి కోరుకుంటున్నారు. దాని మీద ఒక ఫైట్ జరుగుతుంది సచివాలయంలో. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాలని. జగన్మోహన్ రెడ్డి బొమ్మ సమాధుల మీద, పాస్బుక్ల మీద, వీటి మీద అవసరమా వేపిస్తున్నారు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాచ్ల్లో కూడా వేయించుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి. ప్రచార యావ ఎక్కువ అయిపోయింది ఆయనకి. ప్లస్ దీంట్లో నుంచే మళ్ళీ గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇటీవల కాలంలో ఏ చిన్న డెవలప్మెంట్ జరిగినా దాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి ఏర్పడింది, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ బాగా పెరిగిపోయింది అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కానీ, బయట కానీ, మౌత్ టాక్ కానీ. కొంతమంది బ్యాచ్లుగా తయారు చేసి ఈ బస్ స్టాండ్లో కూడా పెడుతున్నారంట యూత్ని, కొంతమందిని. వాళ్ళేంటి మౌత్ టాక్, ఒక 10 మంది ఉన్నప్పుడు వీళ్ళే జగన్ గ్రాఫ్ బాగుందంట కదా అని చెప్పి ఒక చర్చ తీసి అవును కూటమి ఏర్పడిన తర్వాత బాగుందని చెప్పి వీళ్ళే. అందుకే బస్ స్టాప్ లోపల గత వారం రోజుల నుంచి మీరు గమనిస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాచ్ జే గ్యాంగ్ ఆ బస్ స్టాండ్లో ఉన్నారు. వాళ్ళు అది పనిగా మౌత్ టాక్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ఏర్పడిన తర్వాత గ్రాఫ్ పెరిగిందని చెప్పి ప్రచారం చేసుకుంటున్న క్రమంలో అసలు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పెరిగే అవకాశం ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకుంటే అసలు పెరుగుతుందా లేదంటే వీళ్ళు కావాలని గాసిప్సా అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటున్నారు. అక్కడ జనాలు చాలా క్లియర్గా వాళ్ళ అభిప్రాయం ఉంది, సర్వేల ద్వారా మనకు తెలుస్తుంది. అది వద్దనుకున్నప్పుడు నీకు మళ్ళీ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది? ఈ 2-3 వారాల్లో ఏం చేసే అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి ఏమైనా అద్భుతాలు చేశాడా గ్రాఫ్ పెరగడానికి? ఏం లేదు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే బీజేపీ తోటి వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి పడిపోతుంది, రెడ్డి ఓట్ బ్యాంక్ ఎలా ఉంది, అందుకని గెలుస్తాడు. ఇది వాళ్ళు చెప్పే లాజిక్. కానీ ముస్లిం ఓట్ బ్యాంకు ఎలా పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి? మొన్నటి వరకు ఎక్కడున్నావు జగన్మోహన్ రెడ్డి?
ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు కదా, డైరెక్ట్గా కాబట్టి ఇండైరెక్ట్గా ఎన్డీఏలో భాగస్వామే కదా. బీజేపీ తోటి నరేంద్ర మోడీ తోటి అంటగాగుతున్నాం అని చెప్పి ఏ మారుమూలకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కదిలిచ్చినా కానీ చెప్తారు కదా ఆ విషయం. ప్లస్ రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం ఉంది నరేంద్ర మోడీ తోటి అని చెప్పాడు కదా, ఈయనే తిరిగాడు కదా నరేంద్ర మోడీ తోటి. ప్లస్ వ్యవసాయ చట్టాలతో సహా పార్లమెంటు వేదిక కానీ పార్లమెంటు బయట కానీ మద్దతు ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేసారా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేసారా, 370 మద్దతు పలికారా ఇండైరెక్ట్గా, సిఐకి మద్దతు పలికారా, వ్యవసాయ చట్టాలకు కూడా మద్దతు పలికారు ఇండైరెక్ట్గా. సో ఇంకా ఎన్డీఏలో భాగస్వామి ఎవరు ఇటీవల వరకు కూడా, ఇప్పుడు కూడా భాగస్వామే కదా, ఇండైరెక్ట్గా భాగస్వామే కదా. అంటే చీకటి వ్యవహారాలు నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కడితే ఆయన గ్రాఫ్ ఎలా పెరుగుతుంది? నువ్వేమన్నా వ్యతిరేకంగా ఉన్నావా? నువ్వేమన్నా ఇండియా కూటమిలోకి వెళ్ళావా? లేదు, నేను ఏ కూటమిలో లేనని చెప్తే ఇనే పరిస్థితి ఉందా ఇవాళ? నువ్వు నరేంద్ర మోడీతోటి అంటగాగుతున్నావు అనే సంగతి అందరికీ తెలుసు కదా, బీజేపీతో అంటగాగుతున్నావు అని అందరికీ తెలుసు కదా. మరి నీ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది? క్రిస్టియన్ ముస్లిం ఓటు ఎలా వేస్తారు? ఎలా కన్సాలిడేట్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? కాదు కదా. ఇంకా చీకటి గేమ్ ఆడుతున్నాడు ఆయన, తెర వెనుక గేమ్ ఆడుతున్నాడు. డైరెక్ట్గా మేము పొత్తు పెట్టుకుంటున్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన చెప్తుంది. అట్లీస్ట్ ప్రజలు నమ్ముతారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు, లేదంటే బీజేపీని అసలు దగ్గర రానివాడు, నరేంద్ర మోడీ అంటే ఆయనకు అసలు పడదు, ఇలాంటివి చర్చించుకుంటుంటారు. కానీ అనివార్యంగా పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది రకరకాల కారణాల వల్ల అని చెప్పి మాట్లాడుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి తెర వెనుక చీకట్లో బీజేపీ తోటి ఉన్నాడు అనేది 100కి 100 మంది చెప్తారు ఆంధ్రప్రదేశ్లో. మరి నీకు ముస్లిం ఓట్ బ్యాంక్, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఎలా పెరుగుతుంది, ఎలా కన్సల్టేట్ అవుతుంది? అంటే ఈ ప్రచారాన్ని కావాలని తీసుకొచ్చి ఈ 3 వారాల్లో ఏదో అద్భుతాలు క్రియేట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? 33 మంది వృద్ధులను చంపేశాడు పెన్షన్ లేకుండా. దాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకొని ఆ శవ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఆయన. పెన్షన్లు ఇవ్వద్దు అన్నారా? ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉంది కదా, ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇప్పించచ్చు కదా. నువ్వు వాలంటీర్లే కావాలా ఇవ్వడానికి? అవసరం లేదు. కానీ ఈయన కావాలని చేశాడు. ఇప్పటికి కూడా ఇంకా 10% పెన్షన్లు తీసుకోవాల్సిన వాళ్ళు మిగిలి ఉన్నారంట ఇంకా. అందుకే 8th వరకు ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్. 8వ తారీఖు వరకు పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి. అంటే ఈయన ఏమైనా అద్భుతాలు క్రియేట్ చేయకపోగా ఇలాంటి దాష్టికాలు క్రియేట్ చేసి 33 మంది ముసలోళ్ళని చంపడానికి సిద్ధమయ్యి చంపేసి ఆ పెన్షన్లు ఇస్తామని చెప్పి నమ్మని చెప్పి ఆ నెపాన్ని ప్రత్యర్థుల మీద నెట్టడానికి, విపక్షాల మీద నెట్టడానికి ప్రయత్నం చేసావు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రాఫ్ ఎలా పెరుగుతుంది? సో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరగడం కాదు, ఇంకా డమాల్ అయింది. బస్టాండ్లో ఒక వ్యూహాత్మకంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జే గ్యాంగ్ని పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ ప్లేసెస్లో డిప్లాయ్ చేసేసి వాళ్ళే ఇలాంటి ప్రచారం క్రియేట్ చేస్తున్నారు. అలాగే దొంగ సర్వేలు కూడా కొంతమంది సర్వే సంస్థలను కొనుగోలు చేసి రకరకాల పేర్లతోటి ఈ సర్వేలను కూడా సోషల్ మీడియాలో ఫ్లోట్ చేసేసి పబ్లిక్ మూడ్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవంగా అలాంటి సీన్ ఏమీ లేదు. అందుకే ఆయన బస్ యాత్ర ఫెయిల్ అవుతుందని చెప్పి మనం కళ్ళెదుటి కనపడుతుంది. సో ఆయన కేవలం ప్రచారాన్ని నమ్ముకొని గెలవాలనుకుంటున్నాడు. అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఆయన గ్రాఫ్ పెరిగిందని సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో వచ్చినంత మాత్రాన పెరిగినట్టు కాదు. ఈ బస్ స్టాండ్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ బస్ స్టాండ్ ట్రూప్స్ చేసేటువంటి ప్రోపగండా ఇది అని చెప్పి మనకు తెలుస్తుంది. విషయం వీక్గా ఉన్నప్పుడు ప్రమోషన్ పీక్స్లో ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి మొత్తం వీక్గా ఉంది కాబట్టి వాళ్ళు తమకు తెలిసిన ప్రమోషన్ల ద్వారా తాము చేసింది గొప్ప అని చెప్పుకుంటున్నారు. సో అది మరి ఎంతవరకు గొప్ప అందరికీ తెలుసు. ప్రజలు కూడా దాన్ని ఓటు రూపంలో మరో 2 నెలల్లో చెప్పేస్తారు. థ్యాంక్ యూ.